నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నవంబర్ నెల 16వ తారీఖు 2024 సంవత్సరం. పంచాంగం కార్తీక మాసం కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6 గంటల 25 నిమిషాలకు, సూర్యాస్తమం 5 గంటల 36 నిమిషాలకు. అయితే ఈరోజు తిథి పాడ్యమి రాత్రి 11 గంటల 32 నిమిషాల వరకు ఉంది. వర్జ్యం ఉదయం 10 గంటల 4 నిమిషాల నుంచి ఉదయం 11 గంటల 32 నిమిషాల వరకు. దుర్ముహూర్త కాలము ఉదయం 7 గంటల 55 నుంచి ఉదయం 8 గంటల 39 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 37 నిమిషాల వరకు ఉంది. తరువాత యమగండం మధ్యాహ్నం 1 గంట 24 నిమిషాల నుంచి మధ్యాహ్నం 2 గంటల 48 నిమిషాల వరకు ఉన్నది. ఇది నేటి పంచాంగం. తదుపరి దిన ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? శ్రమకు తగిన ఫలితాలు వీరు అందుకుంటారు. మనశ్శాంతి తగ్గకుండా మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఈ రోజు వీరికి. తర్వాత ముఖ్యమైన పనులు త్వరగా పూర్తయ్యేటట్టుగా ఒక ప్రణాళికను వీరు సిద్ధం చేసుకోవాలి. ఆదిత్య హృదయం చదవడం అత్యంత యోగదాయకము. శుభయోగాలు వీరికి ఉన్నాయి. అభివృద్ధి పదంలో ముందుకు సాగిపోతారు. ఉద్యోగంలో శ్రద్ధ చాలా అవసరము. చాలా జాగ్రత్తగా మెలకువగా ఈరోజు పని చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు ఏవైనా సరే మీకు సత్ఫలితాలని భవిష్యత్తులో ఇస్తాయి. ఉత్తమ భవిష్యత్తుకు మంచి బాటలు కూడా వేసుకునే అవకాశము ఈ రోజే మీకు ఉంది. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచేవిటిగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. శుభవార్తలు వింటారు. కీలకమైన మంచి పనులు అంటే కీలకమైన వార్త ఏదైనా మీకు బంధువర్గం నుంచి కానీ మిత్రవర్గం నుంచి కానీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్థిక సంబంధించిన విషయాలలో చాలా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, ఊదా రంగు, పసుపు రంగు. ఈ 3 రంగులు మీకు బాగా కలిసి వస్తాయి. సూర్యారాధన చెప్పదగిన విశేషమైన సూచన. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ప్రారంభించిన పనులు చకచక విజయవంతంగా పూర్తి చేసేస్తారు. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచేటట్టుగా కనబడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవ నామస్మరణాన్ని తప్పనిసరిగా చేసుకోవాలి. మీ రంగంలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు ఆయా రంగాల వాళ్ళందరికీ వర్తించేదిగా చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులకు ఫలితాలు చాలా శుభప్రదంగా ఉంటాయి. మీరు ఆశించిన దిశగా ప్రమోషన్స్ వచ్చే అవకాశము, బదిలీలు అయ్యే అవకాశము ఉంది. మీ చిత్తశుద్ధే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అవసరాలకి పనులు పూర్తవుతాయి. తర్వాత మీ ఇంట ఆనందాన్ని నింపే ఒక మంచి విశేషమైన వార్త మీకు అందబోతుంది. అనవసర విషయాల్లో సమయాన్ని వృధా చేయకపోవడమే మంచిది. అటువంటి ప్రయత్నాలు చేయకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో మృదు సంభాషణ అంటే చక్కని సంభాషణ మీకు అత్యంత ఫలదాయాన్ని కలిగిస్తుంది. అయితే ఆర్థిక అంశాల్లో అత్యంత పురోగతి సాధిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఈ రోజే ప్రారంభించండి. స్థిరాస్తిని మీకు ఎటువైపు నుంచి అయినా అంటే దాయాదుల వైపు నుంచి కానీ లేదా మీ భాగస్వామ్య దగ్గర నుంచి కానీ స్థిరాస్తి కలిసి వచ్చేటట్టుగా కనపడుతోంది. ఆ దిశగా చూడండి. తర్వాత ప్రశాంతంగా ఆలోచించి ఏ నిర్ణయాన్నైనా తీసుకుంటే మంచిది. హడావిడి గావరా ఇటువంటి పనులు జోలికి వెళ్ళకండి. ఇష్టదేవతారాధన మీకు ఇష్టమైన మీ కులదైవం ఎవరైతే ఉంటారో వారి ఆరాధన ఈరోజు శుభప్రదము. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలము, పసుపు. ఈ 3 రంగులు ఉపయోగించుకుని మీరు మీ కీలకమైన పనులు కానీ లేదా ఏదైనా కొత్త పనులు ప్రారంభించాలంటే కనుక ఈ వస్త్రాలను ఉపయోగించుకుని ఈ రంగులను ఉపయోగించుకుని మీరు ఆ పనిగా చేయడం మొదలు పెడితే మీకు ఆటంకాలు తొలగిపోతాయి. మీ ఇష్టదేవతారాధన వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, మీ కులదైవం అవ్వచ్చు, వారి యొక్క ఆరాధన చేయడము, ఆలయ సందర్శనం చేయడము చెప్పదగిన సూచన. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క ఫలితం. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ రోజు కీలకమైన వ్యవహారాల్లో అధికారుల నుంచి మీరు ప్రశంసలు అందుకుంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మీకు మేలు జరుగుతుంది. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే కనుక ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులుంటే తగ్గిపోతాయి. సంతానపరంగా
వివాహ పరంగా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. బుద్ధి కుశలతో కనుక మీరు పనిచేసినట్టయితే మీరు అనుకున్న టార్గెట్స్ని ఏ రంగంలో ఉన్నవారైనా సరే మీ యొక్క టార్గెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని జయించగలుగుతారు, సాధించగలుగుతారు. ధనలాభం ఉంది. బుద్ధిబలంతో మీరు మీ యొక్క ఆపదలను దూరం చేసుకుంటారు. అనవసరమైన ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ఆకస్మిక ఖర్చులు వస్తాయి. అవి జాగ్రత్తగా చూసుకొని ఏది అవసరము ఏది అనవసరము చెక్ చేసుకోండి. ఉద్యోగంలో మిశ్రమ కాలం ఉంటుంది. వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకు మంచి మేలు చేకూరుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో ధైర్యం తగ్గకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. తోటి వారి వల్ల మీకు మేలు జరుగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు అంటే సమ్మిశ్రమంగా ఉంటుంది. అయినప్పటికీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. చేయని పొరపాటుకు మీరు మీ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒక బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆగ్రహావేశాలతో, కోపంతో, మాట తోలడంతో ఈ కొత్త ఇబ్బందులు, కొత్త చిక్కులు కొని తెచ్చుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఈ రోజును వ్యవహరించండి. మీ ఇష్టదేవత ఆరాధన శుభప్రదము. మీకు కలిసి వచ్చే రంగులు తెలుపు, నీలము, కాషాయ రంగు. ఈ 3 రంగులు ఉపయోగించి కీలకమైన పనులకు కనుక మీరు వెళ్ళినట్టయితే లేదా కొత్త పనులు కనుక ప్రారంభించినట్టయితే మీకు సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆటంకాలు తొలగే అవకాశం ఉంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు యొక్క దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మీ యొక్క అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకి, పురుషులకి, ఆయా రంగాల్లో ఉన్న వారు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ప్రతి ఒక్క రంగం వారికి చెప్పదగినది ఏంటంటే మీలోని శ్రద్ధాభక్తులు, శ్రద్ధ ఆసక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేసే అవకాశం కనబడుతోంది కాబట్టి ఎటువంటి అశ్రద్ధను ఈ రోజు మీరు చూపించకండి. మానసిక ఆనందాన్ని కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేసే తత్వం ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మకండి. ఇది ప్రత్యేకమైన సూచన. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా విద్యార్థి రంగం దగ్గర నుంచి సినిమా రంగం వరకు ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకి అందరికీ చెప్పదగిన సూచన. మీరు ఎవరిని ఈ రోజు అతిగా విశ్వసించకండి. శ్రీరామ నామాన్ని జపించడము ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మీరు నిత్యం చెప్పుకుంటారో, మనసులో చెప్పుకుంటారో ఏదైనా సరే ఈరోజు మీరు శ్రీరాముడి నామాన్ని చేయాలి. ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధతో ముందుకు సాగండి. ఏదో చేయాలని చేయడం కాకుండా శ్రద్ధగా మొదలు పెట్టండి. ముఖ్యమైన విషయాలలో ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ మిస్ అవ్వద్దు. కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి. దానివల్లే మీకు భవిష్యత్తులో మంచి పరిణామాలు వచ్చే అవకాశం కనబడుతుంది. లేదు అంటే కనుక వ్యతిరేక పరిణామాలు, ఆటంకాలు చవి చూడవలసి వస్తుంది. అవరోధాలను సమర్థవంతంగా ఈరోజు ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల నిర్ణయము లేదా వారి యొక్క సలహాలు లేదా మీ ఇంట్లో కుటుంబంలో పెద్దలు ఎవరైతే ఉంటారో వారి యొక్క సలహాలు తీసుకుని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. అవగాహన లోపం లేకుండా చూసుకోండి. వారి సలహా ఇస్తారు, పాటించేటప్పుడు మీరు ఆ అవగాహన చేసుకోండి. అది ఎంతవరకు అనేది ఆలోచించి అప్పుడు పాటించండి. తొందరపాటుతో కనుక మీరు ఏ పని చేసినా ఈ రోజు సమస్యలు మాత్రం తప్పవు. వాటి ఫలితం మీరు రాబోయే రోజుల్లో చూడవలసి వస్తుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. సమయస్ఫూర్తితో గతంలో ఉన్న ఆటంకాలను ఈ రోజు తీర్చుకోగలుగుతారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. మీకు సంబంధం లేని విషయాల్లో నేనున్నాను అని మీరు ముందుకు మాత్రం వెళ్ళకండి. తర్వాత కలహాలకు దూరంగా ఉండండి. పెద్దరికం వహించకండి. ధన వ్యయం కొంచెం కనబడుతోంది కాబట్టి ఎక్కడ పెట్టాలి, ఎంత పెట్టాలి అనేది ఆలోచించుకుని పెట్టండి. ఈరోజు మధ్యలో అంటే సరిసమానంగా మధ్యలో ఉదయం కాకుండా, సాయంత్రం కాకుండా, రాత్రి కాకుండా మధ్యలో మీకు ఈ రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో మీకు మంచి మేలు జరిగే ఒక పని జరగబోతోంది. అది ఏమిటి అనేది మీరే విశ్లేషణ చేసుకోండి. మీకు చెప్పదగిన సూచన నవగ్రహ స్తోత్రాలు మీరు పారాయణ చెయ్యాలి. అన్ని స్తోత్రాలు చెయ్యలేకపోయినా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే ఈ అన్ని గ్రహాలు ఉన్న ఈ మంత్రాన్ని కనుక 9 సార్లు కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు వచ్చే ఇందాక అనుకున్న ఆటంకాలు అన్ని రంగాల వారికి, ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అందరికీ కూడా ఒకే ఒక్క సూచన. ఇది మీరు పాటించండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నలుపు, గ్రే కలరు అంటే బూడిద రంగు అన్నమాట. ఈ రంగులు ఉపయోగించి మీరు కీలకమైన పనులు చేపట్టండి. ఆచితూచి వ్యవహరించండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే స్త్రీలు పురుషులు అందరికీ, అన్ని రంగాల వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు.
కుటుంబంలో కొద్దిపాటి చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అయినప్పటికీ అవి దాటిపోతాయి. గోసేవ చేస్తే కనుక మీకు మంచి జరిగే అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రోజుని వృధా చేయకండి. విష్ణు సహస్రనామ పారాయణ చేసినట్టయితే చిన్ని చిన్ని ఆటంకాలు తొలగిపోతాయి. ఇది సాయంత్రం కాకుండా ఉదయం చేస్తేనే ఆ రోజంతా మీకు ఏవైతే కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలను మీరు నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి పనుతో చేసే పని ఏదైనా సరే ఈ రోజు అంటే చాకచక్యంగా ఏ పనైనా చేస్తే కనుక అది సక్సెస్ సాధిస్తారు. చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటుతనం అనేది అస్సలు వద్దు. బంధుమిత్రుల సహకారం ఈ రోజు మీకు అందుతుంది. మిత్రుల యొక్క సహకారము సంపూర్ణంగా వస్తుంది. కొన్ని కీలకమైన పనుల్లో మీరు పురోగతిని సాధించే అవకాశం కనబడుతోంది. స్వస్థాన ప్రాప్తి అంటే మీరు యొక్క ఏదైతే ఆ, మీ సొంత స్థానం ఉందో, సొంత ప్రదేశం ఉందో అక్కడికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. కుటుంబ సభ్యులకు కూడా మేలు జరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు ఆలోచించేవిగా కనబడతాయి. అవి ఏమిటి అనేది మీరు సరిచూసుకోండి. ఎవరితోనూ అనవసరమైన ప్రసంగాలు కానీ, అనవసరమైన వాగ్వాదనకు కానీ ఈ రోజు మాత్రం మీరు దిగకండి. ఆర్థిక ఫలితాలు ఎలా ఉన్నాయంటే మిశ్రమంగా ఉన్నాయి. అంత చెప్పుకోదగినట్టుగా లేవు కాబట్టి ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉంటే ఈ రోజు ఏమీ చెయ్యకండి. రుణ సంబంధమైన సమస్యలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు రుణానికి మాత్రం వెళ్ళొద్దు. ఈ రోజు రుణానికి కనుక మీరు వెళ్ళినట్టయితే అది భవిష్యత్తులో మీకు అనేక చిక్కులు తెచ్చేటట్టుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజులో మీకు సూర్య ఆరాధన చేయవలసిందిగా ప్రత్యేకమైన చెప్పడం జరిగింది. తర్వాత ఎర్లీ మార్నింగ్ అంటే బ్రహ్మ ముహూర్తంలో కనుక మీరు సూర్యకిరణాలు కనుక తీసుకున్నట్టయితే అది శక్తి మీకు ఈ రోజంతా ఉపయోగపడుతుంది. సూర్యుడు యొక్క అనుగ్రహం వల్ల ఏవైనా చిన్న చిన్న ఆటంకాలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితం. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే అన్ని రంగాల వాళ్ళకి, స్త్రీలకు పురుషులకు కూడా మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతూ వస్తోంది. ఇప్పటికీ కూడా కాపాడుతుంది. దాన్ని మాత్రం విడనాడకండి. ఒక సమస్య మీ మానసిక ప్రశాంతతను లోపించేటట్టుగా ఉంది కాబట్టి ఆ సమస్య ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో చాలా జాగ్రత్త వహించాలి. ఒక వార్త చాలా బాధను కలిగించేటట్టుగా ఉంటుంది. అయినప్పటికీ బాధపడకండి. సుబ్రహ్మణ్యేశ్వర భుజంగ స్తోత్రము చదవడం చాలా మంచిదిగా ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. అయితే విజయసిద్ధి కలుగుతుంది. బుద్ధిబలంతో పనిచేసి అధికారుల మెప్పును పొందుతారు. తోటి వారికి ఉపయోగపడే పనులను మీరు చేస్తారు. మీ రంగాల్లో మీ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. విద్యార్థులకు అనుకోవచ్చు, వ్యాపారులు, వ్యవసాయదారులు ఎవరికైనా సరే మీ యొక్క రంగంలో మీకు మంచి ఫలితం కనబడుతుంది. ఉత్సాహంగా పనిచేస్తే మాత్రం మీరు చాలా గొప్పవారు అవుతారు. అవసరానికి తగిన సహాయం అందుబాటులోకి వస్తుంది. వ్యాపారంలో విపరీతమైన లాభాలను చవిచూసేటట్టు కనబడుతోంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక పరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇష్ట దేవతారాధన, మీ కులదైవం ఎవరుంటారో వారిని ఆరాధించడం ప్రత్యేకంగా చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే రంగులు కాషాయము, తెలుపు, ఎరుపు. ఈ రంగులు ఉపయోగించి మీరు కీలకమైన పనులు కానీ ఏదైనా కొత్త పనులు కానీ చేయాలనుకుంటే ఈ వస్త్రాలను ఉపయోగించి, ఈ రంగులను ఉపయోగించుకుని మీరు పనిని ప్రారంభించవచ్చు. ఇది ఈ రోజు ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ దర్శనము, ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ చెప్పదగిన శుభప్రదమైన విశేషమైన పని. అయితే వృత్తి ఉద్యోగాలలో మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో దాన్ని ఈ రోజు సాధించగలుగుతారు. ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెంచుకోండి. ఏ పని ప్రారంభించినా ఇది క్లారిటీగా ఉండడం అనేది తెలుసుకోండి. తర్వాత బాధ్యతలు మీకు ఏ రంగంలో ఉన్న వారికైనా కొత్తగా బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. ఆశించిన ఫలితాలు మీ రంగంలో ఉన్న వారికి లభిస్తాయి. ముఖ్యమైన విషయాలలో సందర్భోచితమైన నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. బంగారు భవిష్యత్తు మీ ఎదర ఉంది. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. ప్రారంభించిన పనిలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ వెనుకంజ వేయకుండా ముందుకు దూసుకుపోండి. ఒత్తిడి పెరగడం వల్ల ఒకంత మనశ్శాంతి తగ్గే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కలహ సూచన ఉంది కాబట్టి మాటను అదుపులో పెట్టుకుంటే చాలా మంచిది. ఆరోగ్యం మిశ్రమంగా ఉంటుంది.
దుర్గారాధన చేస్తే శుభప్రదము. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఎరుపు రంగు, తెలుపు రంగు, గులాబీ రంగు. ఈ 3 రంగులు మీకు అత్యంత అనుకూలాన్ని కలిగిస్తాయి కాబట్టి ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనులు వెళ్ళాలి అని అనుకుంటే వీటిని ధరించి వెళ్ళండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇందులో ఉండే స్త్రీలు, పురుషులు అన్ని రంగాల వారికి చెప్పదగినది. చంచల స్వభావము మీకు ఉంది కాబట్టి దాన్ని ఈ రోజు దరిచేయకండి. చంచల స్వభావం అంటే క్లారిటీ లేనితనం అనమాట. కాసేపు ఇటు కాసేపు అటు అట్లాంటి స్వభావాన్ని ఈ రోజు మీరు దగ్గరకు రానివ్వకండి. కష్టాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు కాస్త మీకు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంటుంది కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. శ్రీరామ నామాన్ని జపించడము, శ్రీరామ అష్టోత్తరాన్ని వినడము, పఠించడము చెప్పదగిన సూచన. అనుకున్నది మనోబలంతో సాధిస్తారు. విజయాలను చవిచూస్తారు. ప్రతిభతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఆర్థికంగా మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సమాజంలో మీకు ఒక గుర్తింపు వస్తుంది. ఆత్మీయుల సలహా వల్ల మంచి జరగబోతుంది. బంధుమిత్రులతో చాలా ఆనందంగా గడిపే అవకాశం ఈ రోజు ఉంది. ఒక శుభవార్త మిమ్మల్ని చాలా ఆనందానికి గురి చేస్తుంది. అయితే మనోధైర్యంతో కనుక మీరు ఈ రోజు ముందుకు వెళ్ళగలిగితే చిన్న చిన్న సమస్యలు అధిగమించే అవకాశం ఉంది. వాటి ఇంపాక్ట్ అంటే వాటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ మీకు భవిష్యత్తులో పడకుండా ఉంటుంది కాబట్టి చాలా చాలా సమన్వయము ఈ రోజు మీరు పాటించాలి. గృహ వాహన యోగాలున్నాయి. దగ్గర వారి సహకారంతో మేలైన ఫలితాలను మీరు పొందుతారు. ఇష్ట దేవతారాధన చేస్తే ఆ చిన్ని చిన్ని ఆటంకాలు కూడా మీరు అధిగమించగలుగుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, పసుపు రంగు. ఈ 2 రంగులను వస్త్రాలను ధరించి మీరు ఏవైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా ఈ రంగులను ఉపయోగించుకుని మీకు కలిసి వచ్చే రంగులు కాబట్టి వాటితో మీరు ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలున్నాయి. అంటే ఇందులో ఉండే అన్ని రంగాల వారికి, స్త్రీలకు, పురుషులకు ఈ రోజు మీరు మిశ్రమ ఫలితాలను చవిచూస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు కుటుంబ సభ్యుల సహకారంతోనే మాత్రమే మీరు పూర్తి చేయగలుగుతారు. అవి ఏమిటి అనేది విచారణ చేసుకోండి. కుటుంబ వ్యవహారాలలో చాలా చాలా అప్రమత్తత వ్యవహరించాలి. మాటను ఆచితూచి వాడాలి. ఎందుకంటే కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది మీ వల్ల కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. చతుర్థంలో చంద్రబలం అనుకూలంగా లేదు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదవడం కానీ, పాలను నైవేద్యం పెట్టడం కానీ, సాయంత్రం పూట చంద్ర దర్శనం చేయడం కానీ చేస్తే ఈ ఇంపాక్ట్ అంటే ఈ ఫలితము ఫ్యూచర్లో మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉంటుంది. చంద్రబలం ప్రతి ఒక్కరికి చాలా తప్పనిసరి కాబట్టి అది మీకు లోపించింది కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తరువాత మిమ్మల్ని తప్పుదారి పట్టించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరా అనేది ఇంట్లో కానీ, లేదా మీ మిత్రవర్గంలో కానీ, లేదా మీ రంగాల్లో ఎవరైతే ఉన్నారో అది మీకు మాత్రం తెలుస్తుంది. వారి వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఈరోజు. ఇష్టదైవాన్ని మీకు ఏ దేవుడైతే ఇష్టమో వారి యొక్క నామస్మరణ కొన్నిసార్లైనా కానీ తప్పనిసరిగా చేయాలి. తర్వాత మీకు ఇప్పుడు శుభకాలం నడుస్తోంది కాబట్టి మీ ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. మీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. మీరు ఏదైతే అనుకుంటారో అనుకున్న సమయానికి శుభకార్యానికి అనుకోండి, లేదా ఒక వాహనం కొనుక్కోవడానికి కానీ మీరు అనుకున్నప్పుడు ఎంతైతే అనుకుంటారో సమ్ అమౌంట్ అనమాట, నాకు ఈ ఆటంకం తొలగిపోవడానికి ఇంత డబ్బులు కావాలి అని అనుకున్న వారికి అనుకోకుండా మీకు ఆ డబ్బు చేతికి అందే అవకాశం కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని ఏ అవసరానికి అనుకున్నారో దానికి మాత్రమే ఉపయోగించండి. ఒక వార్త మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సంఘంలోనూ బయట మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేయగలుగుతారు. దగ్గర వారి ప్రోత్సాహం మీకు ఉంటుంది. శ్రీ లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ అమ్మవారి స్తోత్ర పారాయణ చెప్పదగిన సూచన. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు కాబట్టి మీరు ఈ రోజు ఏదైనా పని చేయాలనుకుంటే తెలుపు రంగును ధరించి మీ కీలకమైన పనులను, కొత్త పనులను, దేనికైనా సరే మీరు అనుకున్న దానికి ఈ రంగు ఉపయోగించుకుని మీరు మీ పనులను చేసుకోండి. ఇది ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే స్త్రీలు, పురుషులకు, అన్ని రంగాల వారికి
దైవబలంతో వారు వారి యొక్క పనులను పూర్తి చేసుకుంటారు. సుఖ సౌఖ్యాలను పొందగలుగుతారు. ఒక ముఖ్యమైన విషయం కోసమని ఒక ఒక కీలకమైన వ్యక్తులను మీరు ఈ రోజు కలిసే అవకాశం కనబడుతోంది. దాని ఫలితంగా మీకు అనుకూలత చేకూరుతుంది. మిత్రుల సహకారం కలిసి వస్తుంది. శనీశ్వరుడి యొక్క ధ్యానం కానీ, మంత్రం కానీ, గాయత్రి మంత్రం కానీ, శనీశ్వరుడి యొక్క ఆలయ దర్శనం కానీ మీకు చాలా శుభదాయకము. తరువాత కీలకమైన వ్యవహారాల్లో ఏవైతే మీకు చాలా అత్యంత అవసరమైన వ్యవహారాల్లో నిదానమే ప్రధానము అన్న వాక్యాన్ని మీరు చాలా చాలా దృష్టిలో పెట్టుకోవాలి. మీ రంగాల్లో అవగాహనతో మీరు ముందుకు సాగాలి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యమైన విషయాల్లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. అది ఇంట్లో వారితో కానీ, బయట వారితో కానీ, మీ నమ్మకస్తులతో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని సంఘటనలను మిమ్మల్ని నిరుత్సాహపరిచే దిశగా ఉంటాయి కాబట్టి నిరుత్సాహాన్ని పొందకండి. ముందుగా తెలిసింది కాబట్టి నిరుత్సాహం అనేది పొందకండి. తరువాత చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈరోజు జాగ్రత్త అన్ని రకాలుగా, అంటే ఇంట్లోనూ బయట మీ నమ్మకస్తులు ఎవరుతున్నారో వారి వల్ల చాలా జాగ్రత్తగా పడండి. అప్రమత్తంగా ఉండండి. కలహ సూచన ఉంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా వాడండి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక వారి వల్ల మీరు ఆటంకాలు, సమస్యల్లో చిక్కుకోవాల్సి వస్తుంది కాబట్టి దానికి దూరంగా ఉండండి. ఈ రోజు మీరు జపించవలసిన మంత్రము నవగ్రహ స్తోత్రము, ప్రత్యేకించి శనీశ్వరుడి స్తోత్రము పఠించడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వివాదాలకి దూరంగా ఉంటారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల మంచే జరుగుతుంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలము, నలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించి కీలకమైన పనులను చేపట్టండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి, ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి చెప్పదగినది ఏంటంటే మీ బుద్ధి బలము ఈ రోజు చాలా చురుగ్గా పనిచేస్తుంది. అనుకున్న పనులను చేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని చాలా చక్కగా పెంచుతాయన్నమాట. నేను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం మీలో బలంగా పెరుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మీరు ఒంటరిగా వెళ్ళకపోవడమే చాలా మంచిది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్ర పారాయణ కనుక చేసినట్టయితే ఇటువంటివి తట్టుకునే అవకాశం ఉంటుంది. తరువాత సకాలంలో మీరు పనులు పూర్తి చేసుకుంటారు. దైవానుగ్రహంతో చక్కటి శుభాలు జరగబోతాయి. ముందు ముందు భవిష్యత్తు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ రంగాల్లో అభివృద్ధి పదంలో మీరు ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం మీకు సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి కీలకమైన నిర్ణయాలు వారితో సంప్రదించవలసింది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో మీరు పురోగతిని సాధిస్తారు. సమాజంలో తోటివారికి ఉపయోగపడే పనులను మీరు చేస్తారు. తోటివారికి ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ చాలా చాలా అవసరము. అనారోగ్య సూచన ఉంది కాబట్టి స్వస్థాన ప్రాప్తి ఉంది. ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. ఇష్టదైవ సందర్శనము, మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దైవాలయాన్ని సందర్శించడం శుభప్రదంగా చెప్పడం జరిగింది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు, నీలము, ఎరుపు. ఈ 3 రంగులు ఉపయోగించుకొని ఈ వస్త్రాలను ధరించి మీరు ఏదైనా కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి జన్మరాశిలో చంద్రుడి సంచారం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలైనా, పురుషులైనా అన్ని రంగాల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. చంద్ర సంచారం మీ జన్మరాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు కాబట్టి మీకు చాలా అనుకూలంగా ఉంది. ఒక విషయంలో స్థిరమైన బుద్ధితో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలను మీరు పొందే అవకాశం ఉంది. సకాలంలో మీరు ఎవరి సహాయం కోరుకుంటున్నారో వారి యొక్క సహాయము సకాలంలో మీకు అందుబాటులోకి వస్తుంది. అది అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా. ప్రారంభించిన ఫలితాలు ఏవైనా సరే మీరు ప్రారంభించాలి అని అనుకుంటే ఈ రోజు ప్రారంభిస్తే దాని యొక్క ఫలితము మీకు ముందు భవిష్యత్తులో చాలా చక్కగా అనుకూలంగా కనబడుతుంది. మంచి విజయాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి మీరు ఈ రోజు కీలకమైన పనులు ఏది చేయాలని అనుకున్నా ఈ రోజు ప్రారంభించండి. శివుడి యొక్క ఆరాధన మీకు చెప్పదగిన శుభదాయకమైనది.
ఈ ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా ఉన్నాయి అంటే కనుక వాటిలో మీరు చాలా అప్రమత్తంగా వ్యవహరించాలి. భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే కనుక మీ యొక్క అంటే పని మీద అవ్వచ్చు, దేవుడి మీద అవ్వచ్చు. భక్తి శ్రద్ధలు కనుక కనపరిస్తే మీ యొక్క ముందు భవిష్యత్తు చాలా చక్కగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొందరి ప్రవర్తన మీకు మనోవిచారాన్ని కలిగించేటట్టుగా ఉంది కాబట్టి అది ఎవరా ఏమిటా అనేది మీరు విచక్షణ చేసుకోండి. పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేయాల్సి వస్తుంది. వాద ప్రతివాదాల జోలికి ఈ రోజు మీరు వెళ్లకుండా ఉండడమే మేలు. ఒక వార్త మీకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ వార్త ఏమిటనేది, ఎక్కడి నుంచి వస్తుందనేది ఆ మీకు మాత్రమే తెలుస్తుంది. అయినప్పటికీ పడనక్కర్లేదు. మనోవ్యాకులత చెందకండి. కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. చాకచక్యంగా వాటిని పరిష్కరించండి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఆశించిన ఫలితం మీకు అతి దగ్గరలోనే ఉంది. హనుమంతుడి యొక్క ఆరాధన, హనుమంతుడి యొక్క దేవాలయాల సందర్శనము మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీకు కలిసి వచ్చే రంగు ఆరెంజ్ రంగు, అంటే కాషాయ రంగు మీకు అత్యంత అనుకూలమైన రంగు. ఆ రంగు వస్త్రంతో మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలని అనుకుంటే దాన్ని ఉపయోగించుకుని మీరు ఆ పనిని ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన ఫలితాలు. నమస్తే.